ఈ వాక్యము 5 దైవిక సత్యాలను మనకు నేర్పుతుంది. అవేవనగా విధేయత, దేవుని నియమించిన క్రమాన్ని గౌరవం. అంటే భార్య భర్తకి విధేయత చూపించాలి. దేవుడు నియమించిన క్రమానికి గౌరవించాలి. త్యాగపూర్వకమైన ప్రేమ. అంటే క్రీస్తు ప్రేమించినట్లు ప్రేమించాలి. భర్త క్రీస్తు ఎట్లయితే ప్రేమించిండో ఆ రకంగా త్యాగపూర్వకంగా భార్యను ప్రేమించాలి. పరిశుద్ధత, వాక్యము ద్వారా కుటుంబము పవిత్రమవుతుంది. ఐక్యత, ఇద్దరు ఒక్క శరీరంగా దేవుని ఉద్దేశంలో నడవాలి. గొప్ప మర్మము, వివాహము క్రీస్తు మరియు సంఘము ప్రేమను ప్రతిబింబించాలి. వివాహం అనేది దేవుడు సృష్టించిన అత్యంత పవిత్రమైన బంధము. అది ప్రేమ, గౌరవం, విశ్వాసము మరియు పరిశుద్ధతతో నిండినదిగా ఉండాలి. మన కుటుంబ జీవితము ద్వారా ప్రపంచము క్రీస్తు ప్రేమను చూడగలగాలి.